ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క మాట ప్రకంపనలు రేపుతోంది. అదే రాష్ట్ర బహిష్కరణ. అసలిది నిజంగా కఠినమైన పాలనకు నాంది పలుకుతోందా, లేకపోతే శాంతి భద్రతలను కాపాడటానికి ఇది తప్పనిసరి చర్య? ఈ విశ్లేషణలో ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం. ఇవి కేవలం మాటలనుకుంటున్నారా? కానే కాదు. ఇవి కేవలం రాజకీయ హెచ్చరికలు అస్సలు కావు. కొత్త ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఇదొక నిలువుటద్దం. అంటే శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించబోతోందో చెప్పడానికి ఇదొక క్లియర్ సిగ్నల్ అన్నమాట. సరే, మొదటి విభాగానికి వద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంది? కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ల మొదటి టార్గెట్ గత పాలనలో పెరిగిపోయిన అవినీతిని, నేర సామ్రాజ్యాలను కూకటి వేళ్లతో పెకిలించడమే అని చెప్పారు. కాని గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చూడండి, ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను ప్రకటించింది. పాత సిస్టమ్ని క్లీన్ చెయ్యాలి, డ్రగ్స్ మాఫియాలు, గ్యాంగ్స్ని కంట్రోల్ చెయ్యాలి, గత 5 ఏళ్ల అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే చేజారిపోయిన కంట్రోల్ని మళ్లీ చేతులోకి తీసుకోవడమే వారి ఫస్ట్ ప్రయారిటీ. కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఒక పెద్ద ప్రశ్న అందర్నీ తొలిచేస్తోంది: టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు విలువలేదా అని. ఎందుకంటే తమకు రక్షణే కరువైందని వాళ్లలో ఆందోళన పెరిగిపోతోంది. ఒంగోలు నుంచి నెల్లూరు, మాచర్ల దాకా ఇదే ఆవేదన వినిపిస్తోంది. ఇక రెండవ విభాగానికి వెళదాం. ఈ అరాచకం వల్ల జరిగిన నష్టమేంటి? రాజకీయ వ్యూహాలు, ప్లాన్స్ అన్ని పక్కన పెడితే శాంతి భద్రతలు లేకపోవడం వల్ల సామాన్యుల జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క సంఘటన చాలు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి. లోకల్గా డ్రగ్స్ అమ్ముతున్నారని ప్రశ్నించినందుకు ఒక వ్యక్తిని, అది తన పిల్లల కళ్ల ముందే నడిరోడ్డు మీద నరికి చంపేశారు. ఇది కేవలం ఒక హత్య కాదు, మొత్తం సమాజం మీద, సిస్టమ్ మీదే జరిగిన దాడి. ఇలాంటి సంఘటనల తర్వాత ఇక ప్రజల సహనానికి కూడా ఒక హద్దుంటుంది కదా. డీజీపీ ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలిప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి శాంతి భద్రతలను వదిలేశారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇది గవర్నమెంట్ మిషనరీ మీద నమ్మకం పోతోందనడానికి ఒక పెద్ద సంకేతం. ఈ హింస, ఈ గొడవలు ఇవి కేవలం వీధులకే పరిమితమనుకుంటే పొరపాటే. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒకవైపు గర్భిణుల మీద దాడులు, పెట్రోల్ పోసి తగలబెట్టడాలు జరుగుతుంటే మరోవైపు మెడికల్ కాలేజ్ టెండర్లకు ఒక్క బిడ్డు కూడా రావట్లేదు. ఇన్వెస్టర్లు అసలు ఈ రాష్ట్రం సేఫేనా అని వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే అరాచకానికి, ఆర్థిక పతనానికి డైరెక్ట్ లింక్ ఉంటుంది. సరే, ఇక మూడవ విభాగానికి వస్తే ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఈ భయంకరమైన వాతావరణంలో ప్రజల నుంచి, పొలిటికల్ లీడర్స్ నుంచి ఒక కీలకమైన డిమాండ్ మొదలైంది. అప్పుడే పవన్ కళ్యాణ్ నుంచి ఒక పిలుపొచ్చింది. అదేంటంటే, రాష్ట్రానికి యోగి మార్క్ పాలన కావాలి. అసలు ఈ యోగి మార్క్ పాలన అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బుల్డోజర్లు, ఎన్కౌంటర్లు, నిందితులపై ఉక్కుపాదం మోపడం. ఈ ఒక్క కామెంట్ ఆ తర్వాత జరగబోయే నాటకీయ పరిణామాలకు ఒక రకంగా స్టేజ్ సెట్ చేసింది. ఆ పిలుపు వచ్చిన వెంటనే పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. రాజకీయ వేడుకలు కాస్త హింసాత్మక ప్రదర్శనలుగా మారిపోయాయి. రక్తాభిషేకాలు, అగ్రెసివ్ ర్యాలీలు, పబ్లిక్గా దాడులు పెరిగిపోయాయి. ఈ సంఘటనలు మొత్తం రాష్ట్రాన్ని షాక్కు గురిచేసి ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించాయి. ఇక నాలుగో విభాగానికి వెళ్దాం. నాయుడి ఉక్కుపాదం. ఈ పెరిగిపోతున్న హింసను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని కుదిపేసే నిర్ణయమది. వెంటనే డీజీపీని, హోంమంత్రిని పిలిపించి ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిగింది. ఆ రూంలోనే ఒక కఠినమైన, చాలా సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే నిర్ణయం. ఆ మీటింగ్ నుంచి బయటకొచ్చిన ఫైనల్ వార్నింగ్ ఏంటంటే, రక్తాభిషేకాలు చేస్తే రాష్ట్ర బహిష్కరణే. హింసకు పాల్పడేవాళ్లకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇది అరెస్ట్ కాదు, జరిమానా కాదు, అంతకు మించిన కఠిన శిక్ష. రాష్ట్ర బహిష్కరణ? ఒక్క నిమిషం, ఈ పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది అరెస్ట్ కాదు, జరిమానా కాదు, ఇది జీవితకాల శిక్ష. కాని ఇక్కడొక పెద్ద చట్టపరమైన ప్రశ్న ఉంది.
మన రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకరిని ఎలా బహిష్కరించగలదు? ఇది నిజంగా సాధ్యమా, లేక ఇదొక పొలిటికల్ వార్నింగ్ మాత్రమే? సరే, 5వ విభాగానికి వద్దాం. అసలు ఈ రాష్ట్ర బహిష్కరణ అంటే ఏంటి? ఒకవేళ ఇది నిజంగా అమలైతే ఒక మనిషి జీవితం ఏమైపోతుందో చూద్దాం. ఇది కేవలం శిక్ష కాదు, జీవితాన్నే కోల్పోవడం. బహిష్కరణ అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన ఐడెంటిటీని మొత్తం వదిలేసుకోవడమే. కుటుంబం, ఆస్తులు, ఇల్లు, ఫ్రెండ్స్, బంధువులు అన్నీ వదిలి తెలియని రాష్ట్రంలో 0 నుంచి లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇది ఒక మనిషి ఉనికినే చెరిపేయడంతో సమానం. ఇలాంటి వ్యూహం మనకు కొత్తేమీ కాదు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి కఠినమైన చర్యలే తీసుకున్నారు. ఫలితం? అవును, మాఫియా మాయమైంది. కానీ దాని స్థానంలో సమాజంలో ఒక తెలియని భయం, ఒక భయ సంస్కృతి పాతుకుపోయింది. అంటే శాంతి కోసం స్వేచ్ఛను పణంగా పెట్టడమేనా? ఇదొక పెద్ద ప్రశ్న. ఇక చివరి విభాగానికొచ్చేశాం. ఈ నిర్ణయంపై ప్రజలేమనుకుంటున్నారు? వాళ్ళు దీన్ని మెచ్చుకుంటున్నారా, లేక భయపడుతున్నారా? పబ్లిక్ రెస్పాన్స్ చూస్తే 2 రకాలుగా ఉంది. ఒకవైపు అబ్బా, శాంతి భద్రతల కోసం ఇంత కఠినంగా ఉండాల్సిందే అని మెచ్చుకునేవాళ్లు ఉన్నారు. కాని మరోవైపు ఈ అధికారాన్ని రాజకీయ కక్షల కోసం వాడితే పరిస్థితేంటి అనే భయం కూడా బలంగా ఉంది. అంటే భద్రత కోసం స్వేచ్ఛను వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? సో చివరిగా మన ముందు మిగిలిన ప్రశ్న ఒక్కటే. ఇది చంద్రబాబు మార్కు కొత్త పాలనా, లేక కేవలం ఒక పొలిటికల్ స్టేట్మెంటా? ఈ వార్నింగ్ నిజంగా అమలవుతుందా, లేక మాటలకే సరిపోతుందా అనేది మనం వేచి చూడాలి. కాని ఒక్క విషయం మాత్రం నిజం. ఒక్క కేసులో అయినా ఈ శిక్ష పడితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త, చాలా వివాదాస్పదమైన అధ్యాయాన్ని మొదలుపెడుతుంది. రాష్ట్రం ఏ దారిలో వెళ్తోందో చెప్పడానికి అదే ఒక పెద్ద సంకేతమవుతుంది.